ఇప్పుడు మనకి ఎవరికి వైరాగ్యం సంపదలాగా అనిపించట్లేదు. మిగతా అన్ని సంపదలుగా వస్తున్నాయి కానీ వైరాగ్యం సంపదగా అనిపించట్లేదు. కాబట్టి భగవంతుడికి చాలా దూరంలో ఉన్నాం. ఆ సంపదని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మందకోడి వైరాగ్యంతో భగవంతుడిని పొందటం అనేటువంటిది జరిగేది కాదు. తీవ్ర వైరాగ్యం కావాలి. ఒక బుద్ధుడికి ఉన్నటువంటి వైరాగ్యం, ఒక వివేకానందుడికి వచ్చినటువంటి వైరాగ్యం, ఒక రామకృష్ణ పరమహంసుల వారికి ఉన్నటువంటి వైరాగ్యం, అది కావాలి. అది మనకి ప్రథమ అవరోధం. ఆధ్యాత్మిక పథంలో ఏంటంటే సరిపోయినంత వైరాగ్యం లేకపోవటం. చాలినంత వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ముందు వైరాగ్యం ఒక సంపదగా మనం భావించాలి. ఆ వైరాగ్య సంపద ఉంటేనే మనకి ముక్తి కలుగుతుంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని సంపదగా భావించినప్పుడు అది పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఉండండి, వైరాగ్యాన్ని పెంపొందించుకోండి. ఎప్పుడైనా ఇట్లా వైరాగ్యమూర్తులు కనపడ్డప్పుడు, పారమార్థిక పథంలో ఉన్నటువంటి వ్యక్తులు కనపడ్డప్పుడు, తీవ్రమైనటువంటి వ్యాకులతతో అంటే ప్రాపంచిక ప్రయోజనాల పట్ల విముఖతని చూపిస్తున్నట్టు వాళ్ళని చూసినప్పుడు ఆయన చాలా సంపదతో ఉన్నటువంటి వ్యక్తి అని భావించాలి. అప్పుడు మనం కూడా అది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.